జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ లో కార్పొరేటర్ దీదీప్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మహిళల సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆమె అన్నారు. తెలంగాణ మహిళల ఆత్మీయత, ఆధ్యాత్మికత, సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఆమె చెప్పారు. ప్రకృతిని దైవంగా పూజించి బతుకమ్మ పండుగని కొనియాడారు. ఇలాంటి పండుగలను నిర్వహించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలుపవచ్చన్నారు. భావితరాలకు చెందిన పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు విలువలను కూడా తెలపడం ముఖ్యమన్నారు. మహిళా ఉద్యోగులు కలిసి బతుకమ్మ ఆడి పాటలు పాడి బతుకమ్మ పండుగ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే యూసఫ్గూడ డివిజన్ అధ్యక్షులు సంతోష్ ముదిరాజు గారు మన డివిజన్ కార్పొరేటర్ దేవిక గారి చేతుల మీదుగా సన్మానం. చేతుల మీదుగా సన్మానం. చప్పట్లతో ఇప్పుడు వరకు మీరు ఉత్సాహంతో బతుకమ్మల సేపు ఒక 5-10 నిమిషాలు ఓపిక పెడితే మాగంటి గారి కానుక ఎలాగైతే మన మాగంటి గోపీనాథ్ గారు మనకి 10 సంవత్సరాలుగా బతుకమ్మ వచ్చినా, మహిళా దినోత్సవం వచ్చినా, రంజాన్ వచ్చినా, అలాగే క్రిస్మస్ వచ్చినా మన మధ్య ఉంటూ ప్రతి ఒక్క పండుగని మన మధ్యలో ఉండి జరుపుకుంటూ ప్రతి ఒక్క ఆడపడుచుని తన ఇంటి చెల్లెలుగా పంపించే ఆనవాయితీ మనకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంది. బతుకమ్మ అంటేనే ఇంత ఘనంగా ఇంతమంది మహిళల మధ్యలో జరుపుకోవాలని ఈ ఫస్ట్ తీసుకొచ్చిందే మాగంటి గోపీనాథ్ గారు. అలాగే ఒక ఆడపడుచుకి ఒక చీర ఇచ్చే ఆనవాయితీ కూడా మొదలుపెట్టింది మన మాగంటి గోపీనాథ్ గారు. వారి ఒక గుర్తుగా ఈ రోజు మాగంటి కానుక అనే పేరుతో కాబట్టి ఒక్కొక్కరు మెల్లిగా రండి, కోసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఉంది. ఈ సందర్భంగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. గోపన్న చూస్తున్నట్టుంది కదా, మన మధ్యలోనే గోపన్న మన మధ్యలోనే ఉన్నారు. ప్రతి ఒక్క అభివృద్ధిలోనూ ప్రతి ఒక్క సంక్షేమంలోనూ వారు మన మధ్యలో ఉన్నారు. ఈ సందర్భంగా వారిని మరోసారి గుర్తు చేసుకుంటూ వారికి ఘననివాళి ఈ సందర్భంగా మీ అందరూ కూడా వచ్చి ఈ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడమే ఒక ఘననివాళిగా మేము భావిస్తున్నాము. అందరికీ మరోసారి కృతజ్ఞతలు. అలాగే మాగంటి దిశిరా గారిని 2 మాటలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికి ఇచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళారో దయచేసి